ప్లేట్లో మిర్చీలన్నా తీసుకోపోతేవి పానం అంతా గాయ గాయ అవుతుంది. దోశని నువ్వు గొర్రెల కాడికి వచ్చినప్పుడల్లా నీకు మిర్చీలు కావాలంటే దుడ్లు ఉండాలా నాతోనా? మాధవి ఆమెకి ఎవరినైనా చూస్తే కళ్ళు చిత్తిపోతే ఎవరు రావద్దు. మనల్ని ఓర్వదు, మా అమ్మ ఓర్వదు, ఎవరు వద్దు. నువ్వు ఒక్కదాన్నే ఉండు ఇంట్లో. బావా ఏంది నిమ్మలంగా వచ్చి గోపుతానమైంది అంటే మాకు వచ్చింది, నన్ను చూడాలనిపించి వచ్చినందుకు మీ అమ్మ లొల్లి పెడతాంది. ఎప్పుడు పొద్దుగాల పొద్దుకి ఇదే రసరస ఎంత మంది అన్న చూడని నేను పెడుతున్నా లొల్లి. మరి ఎవరు పెడుతున్నామా చూస్తున్నా బస్ స్టాండ్ కాడికి వినిపిస్తుంది మీ ఇద్దరిది. ఆడికి వస్తుంది మైక్రోసౌండ్ పెట్టినట్టు. నన్ను ఒక్కదాన్ని ఏ చింటాదులు కలిసి నా మీద ఉరిమితే ఏం బీకలేరు. ఓ లేస్తా కాదా పెడజాలుతుంటే వినబడతలేదు, గుణుసుకుంటావు అన్నది రోగం వచ్చిన లాగా. రాత్రి ఇంత పొడుగొర్రే కదా. పండ్రే ఎవరు చేయమంటారు? 90 ముంగలు ఎవరు చేయొద్దు. ఎవరు చేయదు, ఎవరు తల్లిగారింటి కాడ వెళ్ళిపోండి. గున్న కడాలు పెట్టుకొని ఎవడన్నా దొంగోడ చెత్తుకొని వీక్తే చక్కగా ఇన్నేమన్నట్టుంది కదా రాత్రి. అమ్మా మింగేది బరాబరే, తినేది బరాబరే, మళ్ళా గుణుస్తుంది 6 నెలల కింద అన్నట్టు. మంచి నీళ్ళు అన్నది ఆగి నాని బలరు వంటిని బెడ్రూమ్లలో పోయి నువ్వా ఒక పూట ఛాయ్ ఎక్కపోతే ఇంత పొడుగు కొడతావు. అందరు పండగ చూసి మామింగినట్టు లేస్తావా? మంచం తీసి నువ్వు కన్నా నూకుతావా? నేను లేచిన అంటే బిడ్డ నిన్ను ఏమనుకుంటున్నావు? మస్తు నాకు పారం బాగలేక నిన్న పొద్దున్న దాకా తినలే. అవునా? ఎవతి నా ఇంటి ముంగల సేవ చేయొద్దు, ఎవతి పని చేయొద్దు, వెళ్ళిపోవాలి ఇంట్లోకెళ్ళి. అక్క ఆడదాకా మొత్తం మూకినాను, స్నానం చల్లడం అయిపోతే అలకెత్తాం. ఇంకా అలుకుతా అంటావేందే? పో, మీ అమ్మ రమ్మన్నది కదా, తయారుగా పో. అది లేచిందంటే మన ఇద్దరు పెళ్లి చేస్తుంది. ఏంటి పెళ్లి దాని అత్త మీద అది సాగించుకుంటలేదా? దానికో లెక్క మనకో లెక్కనా? చిన్నగా నక్క వినిపిస్తలేవగా. చిన్నగానేది భయపడితే గజ్జ వణికించుకుంటుంది. పో తయారుగా పో, చీపురాడేసా పిల్లల్ని తయారు చేసి తయారుగా పో. ఇంకా అలుకుతా అంటావేందే నువ్వు? భయపట్టించుకుంటుందామే. అమ్మో తక్కువది కాదు. రాజనా పాల బిల్ వస్తాయి రాదే జరా. పాల బిల్ వచ్చింది కానీ ఖర్చులకు లేవు జరా. చాలా రోజులు వాళ్ళ అమ్మగారింటికి పోతా అంటే ఒక్కటే అలిగింది, పోతుందేమో జరా. 5,000 చాలు. మళ్ళీ బిల్లు కట్ చేసుకుంటావు ఎట్లా? సురేష్ పైసలు లేవని చెప్పినా ఎన్నో జర. ఓ అన్న ఏందన్న గిట్లా పడితే నీవే నమ్మకం పెట్టుకుని అలా పంపిస్తాను చెప్పినా. అరే ఊరికే నీదటేదేం రా. ఎప్పుడు పైసలు తీసుకుపోయి అతను దోసుగానే పోయి తాగుతావు తిరుగుతావు. మీ అమ్మ వచ్చి నన్ను అడుగుతుంది పైసలు మళ్ళా నువ్వేమో తాగుతావు తిరుగుతావు. పాలు ఏమంటే పాలు పోసి నేను అంటావు కాదు. మా అమ్మ పైసలు మరి ఎవరు అడుగుతాడు? నువ్వుకే సంసారం ఖరాబ్ చేసు నువ్వు కూడా రాళ్ళు కాదనా. పొద్దున కష్టపడింది నేనా? మా అమ్మ కాదు. కష్టపడగానే ఏం లాభం రా? మొత్తం మంది నడపనీకే. నేను మా అమ్మకేసానా తీసుకోవాలి. ఎవరికిను? మీ అమ్మకి ఇస్తే నా దగ్గరికి ఎందుకు వస్తారా? అవునా గట్లా వేసేమన్నా ఇయ్యనా జర 2,000 అని ఇయ్యనా? ₹1 లేదు సురేష్, నువ్వు సతాయించకు. ఏమబ్బా శివ, ఏం చూస్తున్నావురా? ఆటో నడుపుతున్నాడా? అట్లనా? ఒరే రాత్రి మా అమ్మ పెద్ద లొల్లి పెట్టుకుందిరా నాయన. రాత్రి బువ్వ కూడా పెట్టలే, సాయం కడుపుతూనే గొర్రెల కాడిపోయినరా. అన్న ఎప్పుడు తిండినోలే నాన్న, నీకు ఎప్పుడు రాత్రి అంత పెద్ద నొల్లైంది. పోనా ఇంటి కోనా? గొర్రెల కాడ తిరగటోనరా. మరి ఆమె కడుపు నిండొద్దా నాకు? లొల్లి అవుతుంది అన్న, చూడిపోను ఒకసారి. ఏమో చెప్తున్నావు వానికి? రాత్రి లొల్లి కాలేదా? ఆ లొల్లి గురించి చెప్తున్నా. మళ్ళీ చెప్పకపోతే నాకు మాట వస్తుంది అబ్బా శివగాంతోనా? ఇంట్లో సంసారం తెచ్చి బయట పెడతారని నాకు దమాకు ఉందా లేదా నీకు అర్థమైంది. రేపు పొద్దున ఊరోళ్ళు అడితే ఏం చెప్పాలా? గాడి నిన్నెందుకు అడుగుతానా ఇంట్లో సంసారము? నాకు అర్థం కాదు. తమ్ముడు సంకట ఉండిండ్రా ఇంటికాడ. ఇంత వండిరు తిందువు అది తప్ప మనకి ఏది రాదుగా. ఎప్పుడు తిట్టుకుంటూ ఉంటావురా నన్ను. ఉండని ఒక్కొక్క దుడక పొద్దుగాల లేచి సాముట్లు చల్లి నా కాళ్ళ మీద చల్లిపోయింది. ఉండని అమ్మమ్మ మీ ఇంటికి నువ్వు పోతే కాదా? ఇక్కడ కట్టలు కట్టిపెట్టినారు గడ్డలు. మీ ఇంటికాడ మీరు గంజిదాయిన సరేరా. గతి లేని ముండాది ఈడ నా మీద దొబ్బిపోయింది. అమ్మా మా వదినలు బాగా చూసుకుంటారు అమ్మా, నా అన్నలు
చేస్తారు అమ్మ పిల్లగానివి నా నాయన ముడ్డిగా అడుగుతాడు అమ్మ అంట అని ఈడు ఎత్తేసిపోయింది దిక్కులేని ముండా దాని ఇంటికాడ దాని పిల్లగాన్ని అది ఉంచుకోక రాత్రి పిల్లగాన్ని పిలిచిన రా పిల్లగా నా పక్కకు వండుకుందిరా అంటే లేచి వచ్చి నీ పక్కన వండుకున్నాడు. నువ్వు ఇప్పటిదాకా దొడ్డికి పోయినప్పుడు పిల్లగాడు వచ్చి కూర్చున్నాడు. రా పిల్లగా ఛాయ్ తాగుదు రా నా పిల్లలతో రా పిల్లగా అంటే రాలే. నీకంటే షరతు రాను రాను నాకు వద్దు రాను అని వచ్చి కూర్చున్నాడు. ఛాయ్ ఉన్నారు పొయ్యి అంటే కూడా పోయలేరు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? అబ్బా పిల్లగాడు ఛాయ్ పోయమంటే కూడా పోయలే అంటే పిల్లగాడు అబద్ధం ఆడతాడు. ఏం అబద్ధాలు ఆడుతుండే ఎవరన్నా చూస్తే అనుకుంటారు. నా బిడ్డ అబద్ధమే నా బిడ్డ పిల్లలు అబద్ధమే నేను అబద్ధమే నీవు నీ మామ నీ పిల్లలు నీ బావ నీ మీరే నిత్యం నిత్య సంసారులు మీరు. బట్టలన్నీ కూడా పోయలేదు. కాలు మొక్కి బతిలాడిండంట. ఎందుకు బడ్జెట్కి లేచింది? అది లేదా మాధవి కాలు మొక్కించుకుంటారే అది లేదా మాధవి చూడలేదా అడుగుమాను. అది మొక్కించుకొని నువ్వు అయినా ఒక్కనాడు పెట్టిందని అంటివా నువ్వు ఒక్కనాడు అన్నావా? ఇప్పుడు నీ మన్మని పెట్టేందుకు ఇద్దరు మొక్కించుకుంటారా? నువ్వెందుకు మొక్కినావురా చెడిపోయినోడా? నీ ఉసురు ముట్టి పోతారు ఆడవిల్ల పిల్లతోటి. కాలు పిల్లగాడు కూడా బహు రూపులో పిల్లగాడు అమ్మమ్మ ఎట్లా అమ్మమ్మ జుట్టుకెళ్ళి పుట్టిండు. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినా అనిపిస్తుంది సార్. పండు రాలగొడతాను అన్నేమన్నాను నా బిడ్డ అందరి రాలగొడుతుంది నాయి రాలగొట్టావా ఇక నువ్వు రాలగొడితే రెడీగా పడు కూర్చోలేడు. అమ్మ బాబాయ్ ఎడ్డోని చేసిన మొగని నువ్వు ఎట్లా పడితే అట్లా ఆడుకుందాం అనుకుంటున్నావా? నేనేం ఆడతలేనమ్మ నేను అన్నాను నువ్వే అప్పుడే మీనికెళ్ళి లూసి పడ్డాడు చేసుకొని వచ్చి టైన ఆడుతున్నావు ఎడ్డోడు కాగానే 200 గొర్రెలు కాస్తున్నాడు. సాటు కొయ్యి గొర్రె కాడికి పోయి గొర్రెని అమ్ముకొని పైసలు తీసుకొని తల్లిగారికి పంపించి ఆయిల్ సాయిల్ అక్కడ ఉత్త పిర్రలు ఇక్కడ ఆయిల్ సాయిల్ అక్కడ ఉత్త పిర్రలు ఇక్కడ ఆయిల్ సాయిల్ అమ్మగారికి ఉత్త పిర్రలు అత్తగారికి. నీ పెళ్ళం పెట్టింది పోయా తాగుపో. ఏమోసే ఇంకా గిన్నెలే దొమ్ముతున్నావు బువ్వన్నా లేదా? నాత్రే బువ్వ సగం తినిపోయిన గొర్రెకాడికి. నీకు పొద్దాక తిన్నా సాయం కడుపుకే తిన్నట్టు ఉంటది. మా వండిన ఇలా ఆదివారం కదా మటన్ వండినా చికెన్ వండినా కడుపు నిండా తినిపో కాలు చేతులు కడుక్కొని మొగం కడుక్కొని. మటన్ వండినావా? మటన్ వండితే ఇంకా మొగం కడుకుంటే తింటేనే అమ్మా ఓమా ఇంట్లో కమ్మటి కూర మటన్ వండినట్ట తిందామా? ఓమా ఏమైంది? పోరా నా కళ్ళ ముందరికి వెళ్ళి పోరా. రాత్రి మతిరాని అమ్మ ఇప్పుడు మత్తి వచ్చిన అదిరా దామా తిందామా? పోరా పో కాలబెట్టుకో పో. మటన్ అన్న వండుకొని చికెన్ అన్న వండుకొని అందరు కలిసి దొర్రిండ్రు కదా. రాత్రి కడుపు నిండా తిని పొట్టవాళ్ళుగా తిని పండిండ్రు కదా. అమ్మ రాత్రికి ఇట్లా వేసే అట్లా వేసినావు గిన్నెలోనే వేసినావు తినకుండా. రాత్రి సగం కడుపుతున్నావు నేను గొర్రెకాడికి పోదామా? ఏమన్నా చెప్పు పప్పు ఉంటే నా చెప్పు తీసుకొని నేను కొట్టుకుంటారా? నా కనముదలకి వెళ్ళి పోరా. అమ్మ ఎప్పుడు గిట్లనే వేస్తావు? ఓ చెడిపోయినోడా ఏడ దొరినేవురా వెళ్తలేవు. చికెన్ మటన్ పట్టుకొని పోతివి లోపలికి. కొడుకులాల ఇవాళ మీరు ఎట్టెట్ట తింటారో ఏమేం చేస్తారో అది నా కడుప దాటి గేటు బయటికి గిన పోవాలి. ఉరేసుకొని చేస్తా కొడుక వేసుకోపో బరాబర్ పోతుంది. నేను పంపిస్తా దగ్గర తల్లి ఒకటి నా తల్లి ఒకటి కాదు. అది ఎలా పోతుంది రేపు నేను పోతా. పంపి ఏం రాసుకొని వచ్చిర్రా మొత్తం నీకు వచ్చినప్పుడు ఇన్నే ఉంటామని తల్లిగారింటికి పోమని. సరే సర్లే ఓ తింటే ఒరవదు పంట ఒరవదు నలుగురితో మాట్లాడితే ఒరవదు. ఓ బట్ట లేదు ఓ గాజులు లేవు. పండుగలకు పబ్బాలకి ఇన్నవాడు చావాలి. కాలేజీ కన్నె పిల్లరన్నో రన్న కన్ను కొట్టి విలిసిందిరా పోరి విలిసేరా నీ ఫోజు కొట్టుకుంటూ పోతే జేబు ఖాళీ చేసిందిరా. లావణ్య ఏంటి బిడ్డ లావణ్య పొద్దుగా లేవగానే ఇంత కింద పడుతుంది మీ లొల్లి. లేసుడే మొదలా నీ పనేందు నువ్వు చేసుకోరా దాంతో ఎందుకు పెట్టుకుంటాను? కాదు చిన్న రాత్రి లొల్లి మళ్ళీ తీసుకుంటా కూర్చున్నది. నాకేమో కడుపులో వస్తుంది. కడుపుంతా పిసిపాడైతే దాకన పోదామంటే ఏదో ఒక లొల్లి ముందటేసుకొని. ఓ విద్య అది ఈ లొల్లి ఒడవనియది ఈ పంచాయతీ దిగనియది. అది ఏం చెప్తుందో నేను చూస్తా కానీ నువ్వు లేచిపో బిడ్డ పో. అట్లా మరి ఎవరు దొరుకుకోవాలని దాకానికి ఎప్పుడు లొల్లి ముంగటేసుకొని కూర్చుంది. ఓ విద్య కన్న తండ్రినైనా నేనే తల్లినైనా నేనే మామనైనా నేనే అత్తనైనా నేనే బావనైనా నేనే మర్దినైనా నేనే తమ్మునైనా నేనే ఎన్నిటికి నేనే ముత్తాతను విద్యని తీసుకుపోతా. ఆ వచ్చిన దాని మాటలు పట్టుకోకు. ఈ బెరికి దాని మాటలు పట్టుకుంటే నీళ్ళు సంసారం వాగమవుతుంది. అరే ఓ వాడతావు
నేను బెరికిరా అయితే నువ్వు కూడా బెరికిరాడవురా కూర్చున్నావురా. ఇట్లా చెయ్యరమ్మా, ఇట్లా చెయ్యరు. ఆడదాన్ని కంట్లో పెట్టుకొని కంటకాయలు తీస్తున్నావు, ఆడది ఇంకో ఆడదాన్ని ఓర్తలేదు. నేనే నయం. పో బిడ్డ, పో ఇంట్లోకి పో, నువ్వు ఆ చికెన్ మటన్ మంచిగా గోలిపో. నిన్ను ఉంచదు బిడ్డో, నిన్ను కాల్చి కంపం చేస్తుంది. నేను ఉంచాను బిడ్డ, నేను ఉంచాను. నిన్ను ముచ్చ లెక్క మంచిగా కూర్చున్నావు ఇంటి ముందట, బొట్టు లేకుంటే ఏం లేకుండా ముండ కూర్చున్నట్టు. ఏం మాట్లాడుతున్నావురా? ఆ పోరి పక్కకు పోయింది. కాదే, నీకేమైనా రోగం పుట్టిందా, గతర పుట్టిందా? ఇంటి ముందట కొరిమిదా ఏం కూర్చున్నట్టు కూర్చున్నావు. ఎవడో నాకు కడుపు వేసిండు అయ్యా, వాడు లోపల ఉన్నాడు, నన్ను తోలుకపోతలేడు, నన్ను చూస్తలేడు అని ఇంటి ముందర టెంట్ వేసి ధర్నా చేసినట్టు కూర్చున్నావు. సిగ్గుశరం ఉన్నది. నాకెందుకు సిగ్గుశరం ఉంటుందిరా? మరాజుగా బావా అంటే ముడ్లే దొరుకుతుండవు, అల్లుళ్ళ ముడ్డలు దొరుకుతుండవు, నీ బిడ్డల ముడ్డలు దొరుకుతుండవు. కానీ నా అక్క నన్ను చిన్నప్పటి నుంచి ఎత్తుకున్నది, ముడ్డిగా అడిగింది, మూతిగా అడిగింది, తానం చేయించింది. ఇవాళ నా అక్కని ఎట్లా అంటారా? నా అక్కకి ఎవరు లేకపోయింది, నేను కొండంత బలం రా, కొండంత అండరా అంటాను. ఒక మాట మాట్లాడుతున్నావు. ఇవన్నీ ఆడదానికైతే సపోర్ట్ చేయదు. నువ్వు ఇవన్నీ ఆడదానివేనా? ఒక్క నోర్తానవా? ఒక్కరితోటి మంచి షెడ్ ఉన్నదా? కోడలు తిన్నవా అన్నవా? కొడుకు తిన్నవా అన్నవా? పన్నరా అన్నారా? ఉన్నవా అన్నవా? అయ్యో చేసుకున్న మొగడా, మరి మొగనికన్నా బుక్కెడు బువ్వ పెడతానంటావా? ఏ వైనా గూటాలు నూకుడేనా గుద్దుడా నేను గూటాలు ఆ పందిల మనవయ్యా ఎట్ట బచ్చిండు. పసిపిల్లగాడు, నా బిడ్డ పిల్లగాడు. నీ పిల్లగాడు కాదా? తోలుకొని పోయి కింద షాయి పట్టాను వస్తుంటారా? నా బిడ్డ పిల్లగాడిని రాత్రి నా లావణ్ణి నుండి పక్కలేసుకొని పండుకుంటారా అంటే నేను వండను. నేను నా అమ్మమ్మ తాండే పంట, నా అమ్మమ్మ తొర్రల్లో దొరుకుతా, నా అమ్మ దొరుకుతా అలా గుయిట్ట కూర్చుంటున్నా అని పోయి వచ్చి నీ దాంట్లో దొర్రే కదమ్మా. ఇప్పుడు బాగా మాట్లాడుతాను వాళ్ళ మీద. పిల్లగాడు ముఖం కూడా కడుక్కోలే, కంట్లో పూసి కంట్లోనే ఉండదు పొద్దుగాల నుంచి, ఏమి తినలే. సాగిస్తున్నాడు సాగి అని అయితమే కానీ మరి నువ్వేం చెత్త సాగిస్తారనుకుంటాను, నువ్వేం చేస్తారనుకుంటాను? ఇప్పుడు ఈ ధర్నా చేసి ఎందుకు ఫ్లెక్సీలు పెట్టనా? మరి రోడ్ పంట ఫ్లెక్సీలు పెట్టుకురానా? లేకుంటే ఊరు మైక్ సెట్ పెట్టనా? గట్లా అనిపిస్తున్నా? ఏది అనిపిస్తున్నా నీకు? జాడిచ్చి తంత కొడక నిన్ను, జాడిచ్చి తంతరా పనికి వాళ్ళ ముండా. రాత్రి నుండి ఏం తినలే, ఆ కడుపు కాల్చుకొని అంటే ఏమన్నా వస్తా? అది బుక్కెట్ బువ్వ తిందు పైన షాయని ఇలా పోతానని వచ్చిన. అయ్యో నా తోడ ఈ ఏడుపులు మా నేను వచ్చాడదాని కాదు, నేను రాను. నీవు ఆడు కాటిపాపడు ఉన్నట్టుండడు, కాట్ల మొద్దు కాలినట్టుండడు, ఎడుకపోయిన రొయ్య పొట్టు లేక కొడుక్క నీవెట్టెళ్తావు రా బయటికి. ఇవాళ నీవాని ఉండాలి, నేనాని ఉండాలి. కొబ్బరి చెట్టు కురేస్తా కొడుక. ఈ ఏప్రాలు ఇంటికి వస్తే బెరికి మాటలు అన్నది బెరికి లొల్లి అయిందని ఆరిపోసుకుంటారు. ఆడదాన ఇంట్లోకి 6 దినాలు అయినా నేను ఇన్నే కూర్చుంటా. మంచి నీళ్ళు కూడా ఉంటాను కొడుక, పచ్చి మంచి నీళ్ళు కూడా ఉంటా. లేవా వారం రోజులు? లేవరా వారం రోజులకి ఇలా కూర్చుంటాను. మరి బాత్రూమ్ లో కుంపటి పెట్టుకుని ఇట్లా తింటానవా? వేరికి పోయింది తింటున్నారా? ఏమో చూడొచ్చిన్నా పనికి నాన్న లేచి ఆ పండ్లు దోంక పళ్ళ పుల్ల తెత్తా, ముఖం కడుకో, తాళం చేసుకో, వేడి నీళ్ళు పెడతా నీకు రా. అలా అంగ రాత్రి తుచ్చబోచురువో తల్లి గబ్బాతరు వస్తుంది. ఓడే ఆలస్యం అమ్మా. వాయమ్మో 2 సీసాల కళ్ళు తెప్పించుకున్న సన్నిగాంతోని గట్ట చప్పుడు వస్తుంది. ఏంది గుట్టుకలు ఎక్కడొస్తుంది? పందికొక్క మరి కుక్కనా? గరగర అంటుంది. దాన్ని బయటకు వచ్చి చూస్తారు 2 సీసాల కళ్ళు తాగింది. మరి తెల్లని దాకా లంగాల్లో ఉచ్చపోసి ఆతను వస్తుంది. లేవిడికెళ్ళావు, నీకు నాకు సంబంధమే లేదు. నీవెవడవో నాకు తెలియదు. నా సభలకు వెళ్ళు అక్క. చెక్కలేదు నీ ఎవ్వత నా తనకి వెళ్ళు. ఎక్కుతానమ్మా తాడు చెట్టు ఎక్కు. మరి అలాంగ వలగగాల పైలం. ఓ బావా కళ్ళు కూడా కళ్ళు తెచ్చుకున్నావు. ఇది రాకుంటే తిన్నావు పంట పన్నావు. ఎంతగానో చెప్తారే. చెప్పి నా తలకాయ పోతాను నీకు. ఊరలేనమ్మా. వచ్చిండు
ఏనుగొచ్చిన రాత్రికి మతికి రాలే చల్ల చలికి వండుకుంటే పిల్లగాడు నేను చల్ల చలికి వండుకుంటే కొంగు కప్పుకొని పండుకున్న పిల్లగాడి మీద పొద్దుగాల రగ్గు తీసుకొని వచ్చిండు. మరి మా అక్క ఆకిట వండుకునే చల్ల చలికాలము ఎట్లా అంటాను బయటికి వచ్చినాడు. ఇప్పుడు వచ్చిండు అక్క అంటున్నారు వారంగా. ముక్కలు వేసుకో అమ్మా, ముక్కలు వేసుకో చెల్లె, ముక్కలు వేసుకో అమ్మా. నువ్వు కూడా వేసుకో మామయ్య నీ ప్లేట్లలో. నాకు వద్దమ్మా, నాకు నాతోడు సంధి నాకు తిన్నట్టే ఉండదు చెల్లి కోడలమ్మ. అగోడ కూర్చున్న చూడు ఎలా రాచేసి కూర్చున్నట్టు కూర్చున్నది నాకు తిన్నట్టే ఉండదమ్మా. గో మిట్ట మిట్ట గుల్లెమ్మ లేక కూర్చొని ఎట్లా చూస్తున్నా చూడు ఉరిమురిమి. కూర్చో అన్నం తిని దబ్బిన అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోదాం. ఆమె తిని ఇప్పుడు నాకు ఎటువైనావు అందరం అన్నం తింటా అంటే అవన్నా అది ఇప్పుడు అందరం ఉండం కూర్చొని తింటున్నాం కానీ పెద్దోడేడమ్మా. ఆయన గురించి తెలియదా మామయ్య నీకు? తెలుస్తుంది కానీ ఇప్పుడు ఒక దావతలాగా చేసుకున్నాం తింటున్నాం అందరు కూర్చొని. వాడి ఇట్లుంటే కూడా బాగుంటది కదమ్మా. ఆయనకు పొద్దుమిక్తే తెల్లారుతుంది, తెల్లారితే పొద్దుమిక్తుంది. ఇట్లా కూడి తింటాడు ఆయన. అందరు తిన్నాక పండనీకి వస్తాడు, పడినాక తిన్నీకి వస్తాడు. అందరు తిన్నాక పండనీకి వస్తాడు, పడినాక తిన్నీకి వస్తాడు. కళ్ళు గొర్రెలు అనుకుంటేనే వాయే. బావా చికెన్ వేసుకో. అట్నే బాబాయికి కూడా కొంచెం బాబాయికి అయిపోయింది కూర. మామ జరమ్మని దొరకరా రాత్రి తినలేదు. బీపీ ఉన్నది, షుగర్ ఉన్నది, జర ఏమన్నా అయితే ఎండ కూర్చుంది. అయ్యో అంత ప్రేమగా లోన్ అయితే పోయి తీసుకొచ్చుకుంటా కదా. పక్కన కూర్చొని దున్నపోతు బింగుతాను బింగుతాను. నేను పిలిచి వస్తలేదు మామ, జర నువ్వు. నేను బాగుంటా అయ్యా దాన్ని బతలాడి రాత్రి ఎవరు రూమ్లల్లాలు వండుకొని నా బిడ్డ పిల్లగాడంట అని మెడలు పట్టి బయటికి దొరికితే పిల్లగాడు నా పక్కన వచ్చిన వండిండు. ఆకిట్లా ముసలి కొడుక సిగ్గు లేదురా. కొడుకు పిల్లలే పిల్లలు ఆరా బిడ్డ పిల్లగాడు కాదా? నీ అమ్మమ్మ వీకులాడింది నువ్వెందుకురా మనవడా దా దాన్ని పొట్టలు వేసుకొని పడుకునేది తెలియదు. పిల్లగాడిని బయటికి తోలుతారు. ఉండుర్రా ఎంత అయితే అంత షరతు తాగిస్తా. ఉండుర్రి కొడుకులాలు అందరు కలిసి ఏయ్ కొడుకా వెళ్తలేవురా పందికొక్క దరినావు నీవు నీ చెల్లెలు లోపట. బొట్టు పెట్టు కడపకు బొట్టు పెట్టమ్మా పోదువు. పెడుతున్నానా ఇక కుంకుమాడ పెట్టు బట్టలు. అప్పుడు ర్యాకిలు కట్టిపోయింటివి కదా, ర్యాకిల పుణ్యానికి వచ్చి ర్యాకిలు కట్టి చెల్లె. అప్పుడు బట్టలు తేలేని చెల్లె. ఇప్పుడు పోయి బట్టలు తెచ్చిన, షాప్ పోయి బట్టలు తెచ్చిన. ఇగో ఈ ఇంట్లో బట్టలు ఉన్నాయి. నీకు ఒక్కదానికి కాకుండా ఇగో 2 తువ్వాలు తెచ్చిన బావకి. ఇవి సరే అన్న ఏమంటారు వదిన సంగతి ఇడిచిపెట్టి చెల్లి. అది ఒక పనికి మాలింది, పనికి మాలిన ఉండాది. రాత్రి అంతా గొడవ ఎంత పెట్టింది చూసినావుగా చెల్లె. నిన్ను తిననియపాయ, నన్ను తినపాయ, కోడళ్ళని తిననియపాయ, కొడుకుల తిననియపాయ, మన్మల తిననియపాయ, మన్మరాళ్ళని తిననియకపాయ. అది ఎవరు తినకుండా మరి అదన్నా తిననా ఆడ ఓ అంటాను ఒక్కలిచ్చుకుంటా వండే తిననియపాయ. కల్లువోడు చేస్తే కూడా కల్లువోడు కూడా తానియపాయ నిన్ను. దీన్ని చేసుకున్నప్పుడు సంధి నాకు ఈ నెత్తి మీద ఇత్తులు దులిపిన దీన్ని చేసుకొని అంటే ఆనాడు సంధి దీంతో ఇదేగా వంతం ఉండొస్తున్నా వంతుకు. ఒకనాడు సుఖంది కాదు, ఒకనాడు దుఃఖంది కాదు. ఎల్లకాలం పొయ్యిలుపు వస్తే చెటపట ఎట్లా అంట చూడు. అసలు ఆడిది దొరికింది నాకు. ఎట్లా తెచ్చి చేసిండు రమ్మనాయన దీన్ని. ఈ ఎలగొండ రాచేసి నాకు తెచ్చి తలగా కట్టినారు. ఏం చేసుడు ఆ చెల్లి ఆ కోడళ్ళ పిల్లల మీద అరుస్తుంది. ఆ పెద్ద కోడలు ఆమె అయితే ఓ తెలం దగ్గర లేచి పిల్లలేరు జల్లలేరు పాపము ఎంత పని చేస్తుంది. ఈ చిన్న పిల్లలకు పని చేసుకుంటుంది, ఈ స్కూళ్ళకి తయారు చేస్తుంది. వాళ్ళిద్దరు కలిసిమెలిసి మంచిగా పని చేస్తారు. నీవు ఒక్క పని చెయ్యవు. పొద్దున్న లేచి మంచిగా తయారవుతుంది. ఇక రోజు రడాయాల మీద నా మీద పెట్టుకుంటుంది, అక్కడ మూగ పిల్లల మీద పెట్టుకుంటుంది, కోడళ్ళ మీద పెట్టుకుంటుంది. చెల్లా ఇక అది ఉండని మా సంసారం సంగతి మాకు ఎప్పటికి ఎల్లకాలం ఇదే పాడవుతుంది. దీంతో ఇది ఉన్నంత వరకు ఇదే లొల్లి మా ఇంట్లో మాత్రం. ఇక ఓయొత్తు పాసేలే నీ పిల్లకి ఏం పికర్లే చెల్లె. నేనుండా పెద్ద ఆమె ఉండదు మంచిగా అన్నిటికీ చూసుకోనికే. పెద్ద కోడలు ఒక ధర్మదేవత లేకుండా పెద్ద కోడలు. ఇంకా నా చిన్న కోడలు కూడా చేయదు అంతగానం పని. ఆ పిల్ల అన్ని ఓపికతో చేసుకుంటుంది. అమ్మా పోయిరా పో నిమ్మలం చేసుకొని. ఆమె అట్లనే కొడుతుంది కోపంలా కానీ మంచిదే. బిడ్డ నువ్వు ఉన్నందుకు నాకేదో అర్థం ఉండదు. పిల్లలు ఏడవకమ్మా, చూసుకో బిడ్డ. ఆమెకి ఇప్పుడున్న కోపం ఎప్పటికి ఉంటుందా?
నువ్వు రాకుండా ఊకుంటావా? పిల్లనిచ్చినావు రాకుండా ఊకుంటావా? రాత్రి అట్లా లొల్లి పెట్టుకుందని ఇంటికి పోయినాక పీకర్ చేయకమ్మా. నువ్వు చెల్లెకి నేను ఉన్నా, నా బిడ్డ అది. తల్లి తర్వాత తల్లిని నేను చూసుకోనా? ఎప్పుడన్నా అంటే కూడా నేను లేప పొద్దుపోయినాక లేస్తే కూడా ఏమో పండంతి అలసిపోయి ఉన్నది కదా అని లేప నేను ఉన్నా కదా అమ్మా. ఉండమంటాను బిడ్డ. ఇక ఇప్పుడు ముసలామె అయింది చదాక ఇక గట్టినే అట్లా వలుతుంది. మీరు కూడా బీపీ లేపకుంటారు. ఇక చేయండి అవుతున్నదా అన్ని కుదాలు పెట్టుకొని అట్లా చేస్తుంది. ఏమనకుండి బిడ్డ. నన్ను కూడా ఎన్నో అంటది, గొడ్డుది అంటే దేవుడు ఇస్తే అనకపోదునా నేను. అనుకోకుండా బిడ్డ అట్లా అనుకోకుండి ఎట్లా అట్లా అనుకుంటే ఎట్లా. నిమ్మలం చేసుకొని పోయిరా అమ్మా, నేను ఉన్నా కదా. పోతానా నా పేగు తీసి నీ మెడకేసిన. కన్న తల్లికి కడుపు కోతాయేనా, పుట్టినూరుకు గుండె బరువాయేనా. నీ పేగు తీసి నా మెడకేసినావు చెల్లె. నీ పేగు తీసి నా మెడకేస్తే ఆ పేగు నాదే కదా, ఈ పేగు నాదే, ఆ పేగు నాదే, అన్నీ నావే చెల్లె, అన్నీ నావే. మీ వదిన అట్ట వదులుతుంది కానీ దానికి కూడా ఒక్కొక్క పార అడ్డుకున్నాం ఉంటుంది చెల్లె. దానికి ఏమవుతుందో ఏమో మరి, శాంతి లేచినప్పుడు వదులుతుంది అట్లా. కానీ ఎప్పటికీ అట్లా ఉండదు. ఒక్కొక్కసారి మంచిగానే చేస్తుంది, మంచిగానే చూస్తుంది అన్నీ. కాకపోతే నేను ఉండగా చెల్లె ఇప్పుడు దాన్ని వదలనియండి. నేను దాని ఆటలేదు సాగనిస్తానా? లవణ్య నువ్వు ఊకోమ్మ ఊకో. నీవు ఏడుస్తుంటే ఇట్లా మీ అమ్మ ఏడవపోతుంది, మీ చిన్నమ్మ ఇట్లా ఏడుచుకుంటా. మీరు ఏడవకండి అమ్మ, ఏడవకండి. చెల్లెని తోలిస్తా నేను, ఏడవకండి. మీరు ఇట్లా ఏడితే ఎట్లా నేను ఉండగదా? మీ అత్తనేం సాగనియను నేను ఉన్నంత వరకు. ఇంకా పోతుంపా, పొద్దుపోతుంది మళ్ళీ అక్కడ బస్సు గిట్ట వెళ్ళిపోతా చెల్లె. పోతానవానే పోదాం మరిది. ఇది వరకు మీ అక్క లేదు. ఓ మా అక్క మీద మనమే దాన్ని బతలాడి వచ్చిన అది వత్తలేదు. ఆడ కూర్చున్నది కొరి మీద ఏం కూర్చున్నట్టు. కానీ ఏంది మీ శోకాలు ఏంది, మీ మాటలు ఏంది, ఎందుకు ఏడతాళ్ళు? నేను లేనా ఇంట్లో, నేను చూసుకోనా? నువ్వు అన్నావు పిల్లలా, నువ్వు అన్నట్టు కాదు. నేను చదువుకుంటానని నీ ఇంట్లో పెద్ద దిక్కునై ఉండి నీ కన్న పిల్లలను నా కన్న పిల్లలు లెక్క చూసుకుంటాను. వాళ్ళకి ఏం కానియ్యా, ఏం రానియ్యా. నా మనవరాళ్ళు, నా మనవను, నీ బిడ్డను అందరిని మంచిగా చూసుకుంటాను. నువ్వు ఎందుకు అంత టెన్షన్ పడతాను, ఎందుకు ఏడతాను? ఇక నీ ధైర్యం మా అన్న ధైర్యం చూసుకొని పిల్లలను విడిచిపెట్టినా. వివినా నేను ఒక 2 రోజులు అలా తండ్రి వాడిని తోలుకొని పో. ఒక్క 2 రోజులు కాదు, వారం రోజులు తీసుకపో. నువ్వేం టెన్షన్ పడకు. అయినా నేను వచ్చిన మను అది రాలే. బావా ఎవరిని చేసుకున్నావు నువ్వు? చెప్పు జరిగిన చెల్లెకు చెప్తా మా చెల్లెకి చెప్తా. మాధవి ఇవా నువ్వేం టెన్షన్ పెట్టుకోకు. ఇక్కడ ముచ్చట ఆలోచన పెట్టకు. పోయిరాపో, 4 రోజులు వేయిరాపో. వారం రోజుల దాకా రావద్దు. నువ్వు 2 రోజులకే ఉరికొస్తున్నావు అనుకో, అమ్మ నిన్ను గిమ్మ గుత్తొంగబెట్టి రాకు బిడ్డ. ఆడనే ఉండు మంచిగా. అమ్మ నాయన దగ్గర చూసుకుంటుండు. నాయన ఆరోగ్యం మంచి లేదట. నేను లావని ఇద్దరే ఉన్నాం. ఇల్లు సంవత్సరం మొత్తం చూసుకుంటా. బిడ్డ పోయిరాపో. ఇద్దే ఆటో దాకా దొలవుతుందా? రాలి పొద్దుగాల సంది ఎల్లమ్మ అంటే నీవు వెళ్ళవు. టైం అవుతున్నది. ఆటో ఉండదా లేదా? వచ్చి ఆటోలో వెళ్ళిపోయాను, ఏమయ్యాను. ఇప్పుడు మళ్ళీ ఆటో లేకపోతే మళ్ళీ ఆడికి రోడ్డు మీద పోవాలి. ఆటోలో అలకరిచేస్తా. వదినను వలకరిచ్చేస్తావా? మరి వదిన అంటే వదిన చెల్లె. అగో అది మన భూమిలో గుమ్మడికాయ అంటే చూడు, అంత గుమ్మడికాయ అంత ముఖం పెట్టుకొని కూర్చున్నది. గుడ్డెలుగు లేక కండ్లు దించుతా తీసుకొని ఆ ముఖం చూడు, గోడ కొడతా చూడు పిడక. ఆ పిడక ముఖం దాంతలా ముఖం పెట్టుకొని కూర్చున్నది. రాత్రి అంతా లడాయి చేసింది. బట్టే బాజీ రాత్రి తిననీయకపోయా, మమ్మల్ని తాగనీయపోయా, నిందినీయపోయా. ఆ బద్మాషి మళ్ళీ ఇప్పుడు మనం పోతామని దానికి తెలిసి ఉండాక కూడా మళ్ళీ తోవకొచ్చి రిపిలలా కూర్చున్నా చూడాలి. నిండా కప్పుకొని మోడదాచింది కూర్చున్నది. ఇంకా దానికి చెప్పొస్తుంది అంటే నువ్వు చెక్కుడు ఏమన్నా ఇంత బట్టబాజు నీ ఇష్టం చెల్లె. ఇక ఇంతకన్నా ఎక్కువ నేను చెప్పలేను. అదేం నిన్ను లేచి చక్కగా లేచి మరదలు పోతున్నాడని దిట్టంగా వచ్చి సాగదోలదు. పో నీ ఇష్టం, ఏమన్నా చెప్పుకోపో. వద్దే పోయేటప్పుడు మళ్ళీ లొల్లేందుకు చెప్పు. ఏదో బిడ్డ చెప్పకుండా మనం పోదాంపా. చెప్తే ఇప్పుడు మళ్ళీ లొల్లి చేస్తుంది. వద్దంటే చెప్పని ఇంటే ఇనని లేకపోతే లేదు చిన్నమ్మ. చెప్పిరాపో పోయి. మళ్ళీ ఆటోలు దొరికాయి, పొద్దు పోతుంది. చెప్పిరాపో. చెప్పేస్తా. నువ్వు మళ్ళీ తిట్లు పడి పోతున్నా. పిల్లని దొరకపోతా, 2 రోజులు దొరకపోతా అలా తండ్రి వాడిని. ఎవతే వదిన ఏడనా నిందే వదిన నీకు? రాత్రి మతి రాలేదు ఆవే వదిన.
తినేటప్పుడు మతిరాలే వదిరా, తాగేటప్పుడు మతిరాలే వదిరా. నీవు నా ఇంటికి పిల్లనిచ్చినాడే అనుకున్నానే, నీవు నన్ను నెగరనీయకుండా సంసారం చేయనీయమంటాని చిన్నప్పటి సంధి పెంచి పెద్ద చేసి పెళ్లి మను పోసినా ఇవాళ వదినా అంటాను వస్తున్నది నా వదిన. నానింది నీకు వదినల మనువయ్యా. నన్ను పెట్టి వస్తే నన్ను గడ్డ నా అత్త గుండ్రాయి ఉన్నట్టున్నది. అదే అన్న ఒక్క మాట అంటున్నదా ముసలిది? మరాజుగా మన కోళ్ళగుళ్ళే కోడిని ఒదిగేసిరు బొంతాల్లా, కోడిని ఒదిగేసిరు బొంతాల్లా. ఇక పండుకున్నది. ఇలా నా కోడలు తినపాయ అంటాను, అత్త రాకపాయ, నా పిల్లని తినకపాయ అంటాను, నా మొగడు రాకపాయ, మా అత్త తినలేదంటాను, కోడలు రాకపోయి, కొడుకులు రాకపోయి, తోడ వచ్చిన బాడకా కూడా రాకపోయి, పంది బచ్చాడు బచ్చిడు. ఆటో నిలబడది, మది నిండిరి, పోయిరో ఉండదో ఆటో తెలియదు. నేను వద్దమ్మా దానికి, ఆ ముద్దమొక్క దానికి చెప్పకరా, మండుతున్నట్టుంది. నీది సింగారం ముఖంరా. నీ ఎక్కడ దిక్కు లేక నా ఇంటికి వచ్చి నా అయ్య కాలు మొక్కి, నా తల్లి కాలు మొక్కి పానసారం పడి చేసుకున్నది నీ అమ్మ. దాన్ని వెట్టి ఆను, దాని ఊళ్ళో ముందే వెట్టి ఆను, దాని పక్కింటి దాన్ని అవతలింటి దాన్ని ముగ్గురు తీసుకొని పోయి 3 సార్లు బొందలు పెట్టి ఇంత బొందల బోకిలు వేసి రారు. మన ఇద్దరు కొట్టే మధ్యలో అయినట్టు అయినవు ఏమైతే మంది వాసుకుంటుంటావు. గంగెత్తి లెక్క బల్చి ఏముకుంటారు రాదు ఆడిది ఆరా ఇంతకు గాడిది పంపే 2 రోజులు పోయేస్తారు. ఏయ్ నీ కొడుక్క, నీ పెన్నుల నా ఆకిలి దాటి బయటికి పోతే మళ్ళీ ఇంట్లోకి వచ్చేదాకా నేను చెవం 5 వెళ్తారా? ఇవాళ చెరుతా అంటే చెరుతుంది ఆగిస్తా. ఉడిత్యాల ఊళ్ళే కొడుకులాలే, నన్ను రాత్రి కంటికి పుట్టడి ఏర్చుకున్న బుక్కెడు బువ్వ తినలే, ఇంత కలువట్టు తెచ్చుకొని మీరే తాగినరు, చికెన్లు తెచ్చుకొని మీరే తాగినరు. కొడుకులాలా ఇంటి ఆదులు కలిసి నా మీద చెరుతు తాగితేరా. నా బిడ్డ పిల్లగాడు నీ అక్కడ నీ తోడ పిల్లగాడు కాదారా, పిలుచుకోలేమరా రాత్రి అల్లా రారా అంట అని పొద్దుగాల లేచి నీ పిల్లలకు చాయ్ పోస్తాను నీ పెళ్ళము. మరి లేచి నా పిల్లగానికి కూడా చాయ్ పోయలేదేమరా నీ పిల్లము? నువ్వు నాకు కాదు లేదు కొడుకులాలా ఎవడు కానీ ఈడికెళ్ళి కదిలిండ్రు అంటే నేను ఇంట్లో నుంచి గలవట్ల నుంచి అడుగు కూడా బయట పెట్టాను. నువ్వు కూడా నీ బిడ్డ ఇంట్లో అడుగు పెడితే చెప్తాను ఈ సంగతి. నా బిడ్డ సంసారం చేస్తా, నీ ఇల్లు కట్టినావు, నీ గుల్ల తెచ్చినావు. ఎందుకు పోవద్దంట నువ్వు పోతా నీ బిడ్డ ఇంటికి? చెప్తున్నది 2 రోజులు పోసాట అలాగే మంచలేదంట. నీ పెళ్ళము నీకినదేమో, నా అత్తలు గాని, నా కోడన్లు గాని, నా కొడుకులు గాని, నా మొగడు గాని నా మాట నా ఇంట్లో వద్దంటే వద్దు. నా చీర మొత్తం చిప్పుకొని పోలీస్ స్టేషన్ పోయి కొడుకులాలని నేను బయలు చేయబోతున్నా. సింపుకో, నువ్వు నెట్టే ఇప్పుకో, నువ్వు ఈ విధంగా వాడు ఎత్తి 7 దోశల మన్ను పోసుకో. అయినా పోరు దాని అవ్వగారి ఇంటికి పోతుంది, దాని అయ్యవని చూసుకున్నా. ఎందుకు మామా శంకింది, ఇది మంచాడిది కాదు, ఇది బెరికాడిది, ఆడిది కాదు ఆడిది. ఏమన్నావు నా తొడ ఊకునేదేంద్రా కొడుకులా ఊకునేదేంద్రా? నా అమ్మగారు పెట్టిందే కాదు. నిన్ను కట్టుకొని ఓరు కానీ నీకు ఎత్తేడు దోశలు మన్నువే కానీ నీ ఇంట్లో గొడ్డు సాకిరి చేస్తా కాదు, గొడ్డు పని చేస్తా కాదు. నువ్వు ఆయివనంగా పిల్లల చూసుకోకుండా, మొగడిని చూసుకోకుండా, వండి పెట్టకుండా నేను వండి పెట్టి ఇంటికి పెద్ద దిక్కు అయ్యి ఎత్తి వ్యవసాయం చూసుకుని నన్ను కొడతావే. ఇల్లు నీదిగా, ఇల్లు నా బావది, నా బంగారం. అయ్యో నా తల నొప్పి, నేనేమో అందరికి సంసారాలు ఉన్నాయి, అందరి ఇండ్ల మట్టి పొయ్యిలే ఉన్నాయి, అందరికి కోడాన్లు ఉండరు, కొడుకులు ఉండరు, లొల్లు ఉండరు. ఏ సంతీసి మొగనికి సంసారం చేయకుండా ఏం పోతలేదు, అందరు మొగలకే సంసారాలు చేస్తున్నారు. ఊళ్ళో చూస్తున్నారు అంట, నా ఊళ్ళో నా వల్ల కాడ పట్టుకొని మీ ఇంట్లో ఏవో సంసారాలు. కూర్చోనా నువ్వు కూర్చో. మాధవి, సురేష్
అది షుగర్ పేషెంట్, ఆ. బీపీ పేషెంట్. ఆ? దాని మాటలు పట్టించుకోకు చాలు. ఏమన్నావురా ఏమన్నావురా నేను షుగర్ ఉండాలి, నాకు షుగర్ ఉండాలి కొడుక, నాకు తోడ పుట్టినాడు అరే నువ్వు నా చెప్పండి నిజంగా బీపీ నడు 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 పిచ్చిలేసిందా నీకు? సరిపోయారు ఇద్దరు. నాకు లేచింది ఆ పిచ్చి, నాకు లేచింది పిచ్చి. నన్ను కాదని కళ్ళు తాగుతారా, నన్ను కాదని బోధింటారా, నన్ను కాదని కూర్చుంటారా కొడుకులాలా. ఎద్దు మొదలైన నాడు ఎక్కడ పోయిండో ఇంతవరకు రాలే ఎడ్డి పాడుకావు. ఆడు కూడా అమ్మ నువ్వు రావే బుక్కెడు తిందు అనిలే కొడుకులాలా. ఏయ్ ఉడిత్యాల ఊళ్ళా ఊరు కూరేసుకొని సస్తా కొడుకు. తల్లిదండ్రి మాట వినని కొడుకులెందుకు తల్లిదండ్రి మాట వినని చస్తావురా? నా కడుపులో ఎందుకు పెట్టావురా? నా కడుపులో ఎందుకు పెట్టావురా? నా కడుపులా ఓ అమ్మ ఇప్పుడు ఇదంతా నువ్వు వచ్చినందుకే నేను రాను కానీ నువ్వు పో నేను రాను కానీ పో. బావా నువ్వు ఆగే. అమ్మ నువ్వు వచ్చినందుకే గంటగనం లొల్లి చేస్తాంది నిన్నటి నుంచి. నేను రాను కానీ నువ్వు పోవే. నేను రాను ఇక పో. అది బిడ్డింటికి రేపు పెట్టబోతుందా నేను కూడా చూస్తా. ఇంట్లో నుంచి కాలు బయట కూడా పెట్టనియా. నేను కూడా నువ్వు ఎట్టా కూర్చున్నావో ఇంటి ముంగట ఇట్నే కూర్చుంటా. బిడ్డింటికి పోతే చెప్తాను ఈ సంగతి. నువ్వెవతివే నన్ను చూడ నీకే నా సంగతి. మనవాన్ని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంది. నా పుట్టింటికి పోతా అంటే పోయిస్తలేదు. మనమని తెచ్చుకొని ఇంట్లో నువ్వు తెచ్చి పెడుతున్నావు, నీ కష్టం పెడుతున్నావు నా మనమరికి పొద్దున్న. నువ్వు చేసి పెడతాను ఏమన్నా మేము చేసి పెడతలే. నేను నా అక్క గొడ్డు కష్టం చేస్తాను. ఎవరికి చేస్తారు? నీ పిల్లలకి చేస్తారు, నీ మనవాడికి చేస్తాను. ఏ నా మనమనికి ఒకనాడు కట్టడాయ రుతికిన వాళ్ళుగా తానం చేపించిన ఇంటికి పోతే మా మొక్కలు చూసింది ఎప్పుడన్నా? మొక్కలు చూసిందా? సింగారమైన పంపించి సేవలు చేస్తాను మేము. పో ఆయన కూడా రోడ్డు మీద నూకుతా పో టక్కరాయి సావని. యథార్థం అవుతుంది మీకు. ఎట్లా పోతావా పో రేపు చూస్తా. చూస్తా పో నాడు అమ్మమ్మ ఇంటికి లేదు. అమ్మ నువ్వు ఇంటికి పోవే, నేను ఇంట్లో పోతా. అరే ఎందుకు పంపిస్తున్నా పోదు ఆగు. నీకు కొంచెం ఉందా బావా? ఎన్నిసార్లు కొట్టింది జనాల ముందు? 2 సార్లు కొట్టింది నిన్ను. మామనే కొట్టిందేమో ఏం చేస్తాం మరి కోపం. మీ అమ్మ అంటే పెళ్లికి ముందు నువ్వు కొడితే ఊకుంటావు, నేను ఊకుంటానా? నా మొగుడిని 10 మంది ఊచిపాటది మొగులి మీద గల్ల ఊచిపాటది మొగులి మీద గల్ల నాకు ఇజ్జత్ ఉంది. అరే ఇప్పుడు ఇద్దరితో 10 మందిలో కొట్టింది నిన్ను. కొడితే ఏం చేయమంటావు మరి? కూర్చో, ఇంకా ఆడ కూర్చో, ఇంకో దెబ్బ పెడుతుంది. అమ్మ కొట్టింది కదా అని చూసుకుంటా కూర్చో. నేను నా పొరగాలను తీసుకొని మా అమ్మల ఇంటికి పోతా. ఎందుకు అట్లా చేస్తారు? ఆమె జర బీపీ లేచింది, కొంచెం బ్రెయిన్ ఇచ్చిండా బావా నీకు? కొంచెం కోపం కూడా రావట్లేదా? ఇంతగానో నోరు పోయేటట్టు అడతాను నేను. బయట మా అమ్మనే కదా మరి. అమ్మ అయితే ఎందుకు కొడతారు అని అడగవా? నా తప్పే ఉందని అడగవా? అమ్మనే అడగదు, నిన్నే అడగదు. ఏంది చిన్న గిట్నేనా? పంచేయద్దు పో బిడ్డ పో. మీ అవ్వగారు లేదు చిన్న నేను పోను. పోదురారా అమ్మా కొట్టినావుగా నా పిల్ల ముంగ నన్ను కొట్టి ఇజ్జత్ తీసినావుగా నాదైతే. ఎవరు మాట్లాడితే వాళ్ళ మీదకి కొమ్ముల బర్రె జలిపినాడు. తల్లి పిల్లలు ఎట్లా ఏడుస్తారు? వాళ్ళ గోస నీకు ముట్టదా? ఇవాళ దాని తల్లి వస్తే ఓనీలో రేపు నా తల్లి వస్తే గింటేనా? నీ బిడ్డ దగ్గర రేపు నువ్వు ఎట్లా పోతావో? అమ్మ నువ్వు కనుక పోవాలే కచ్చిరి కాడ నిలబెట్టి జీడి దంచి పోస్తా. ఇంత గోస ఉచ్చుకుంటున్నావు. ముసలి సావదాలకు వచ్చింది, జ్వరం వచ్చింది. ముసలి గింట భయపడతావు. నువ్వు మనిషి వైపు కొట్టినావు భూమి మీద. ఎన్నేళ్ళు ఉంటావు? ఇంకా 3 ఏళ్ళు ఉంటుంది నీకు బలం. తర్వాత జానుడు పిల్లగాడు కూడా అమ్మ వాళ్ళకే మాట్లాడుతుండు. పొద్దుగాల పిలిచిన రా పిల్లగా ఛాయ్ దాదాను వద్దు అన్నాడు. రేపు అడ్డం పడితే నీ బిడ్డనే చేయాలి. నా బిడ్డ నా ఎల్లుడి చేస్తారు. అమ్మ వచ్చింది ఎక్కడ? మామయ్య నడు. దాంతో ఏంది? రక్తాలు గారిని చేతులు వలిగి నువ్వు ఇంకా మింగనీకి వచ్చినావురా? ఏముండదు అంటానరా? చిన్నప్పుడు సంకలేసుకొని వస్తే కదరా నిన్ను. తల్లిలాక పాలు ఇవ్వకపోయినా పాలు ఇచ్చినట్టు చూసుకుంటే కదరా. చిన్నప్పుడు చిన్నపిల్లగాని జాది నా సంకలు వేసుకున్న ఎత్తుకున్న పెంచినాను.
గట్ల కొట్టినవేంది నన్ను ఈరమయ్యార కొడితే ఈ బలిగింది దున్నపోతులు కొట్టారు వచ్చినావు నీకు న్యాయం అవుతుంది నీకు ఎట్లా జయం అవుతుంది తల్లి పిల్లలు ఏడవాపితే నీకు పాపం ఉత్తిగా పోదే నీకు భగవంతుడు మాత్రం 7 జన్మల పాపం నీకు మూట కట్టకపోతే చూడగా నువ్వు చూడు ఆడిపోతావు నాశనం అయిపోతావు నీ అసంటోళ్ళను లక్ష మంది చూసినప్పుడు చెల్లె పోయి వస్తావా ఇక పోతాన్నా తోలేటట్లేదు ఇక తోల చెల్లి దానికి ఎట్లా అంటే పడిగలేపుకున్న నాగువామికి ఇట్లా కూర్చొని తట్టుకొచ్చిన చూడు కళ్ళు కనబడకుండా అట్లా అయింది ఇరువడి దగ్గర కొమ్ముల బారి ఇసినట్టు అందరి మీద ఇసిరే అయిపోయింది చెల్లె ఇప్పుడు అది కూస మిడుస్తుంది ఇక అందరు ఎక్కడోళ్ళు అక్కడ పోయి కదా కూస మిడుస్తుంది ఇప్పుడు కళ్ళు కనబడతాయి తేటుగా ఇక పోతుంది పోయి 2 సీసాలో 3 సీసాల కళ్ళు గుస్తుంది గుడ్డు బజ్జీలు తింటుంది దూడ తిన్నట్టు తిని మంచం మీద పోయి ఎద్దు అన్నట్టు వండుకొని ఇక గురుకలు కొడుతుంది ఎల్లెంకల వండుకొని దున్నపోతు కొరికినట్టు కొరుకుతుంది ఇక గురుకలు కొట్టుకుంటా పండుకుంటుంది చెల్లె ఇక పోయిరా ఏమని నా పిల్లని అయితే చూసుకో ఇక నేను ఉండదా చెల్లె దాంతో ఏం గతి ఇక తోలేటట్లేదు నా పిల్లలు ఇక తోల చెల్లె ఏం చేస్తా పో నేను ఉండపో బాగా అయిందా అంటుడా నిండిందా కళ్ళకు తట్టుకొచ్చిన కూస మిడిచినవా కింద అవునే ఆఖరికి గీ పిల్లగాడు నా బిడ్డే పిల్లగాడు గీ పోరని గాని కూడా ఈ సమయం నింపుతావే ఎంత పాపిష్టి ఉండవే బిడ్డ పిల్లగాడు నీకు రాత్రి మచ్చరాలే నేను పొద్దుగాల చాయ్ తాగమన్నా రాత్రి తినమన్నా ఉచ్చదాగపోయినావు లోటెడు పోసుకొని తాగుతున్నావు కదా తాయిన బొమ్మ కాసిపోసి అట్ట చెమట తెచ్చి కింద కొట్టి నేను వాళ్ళు కూడా ఈ సమయం ఎంతో మందల మారుతానా ఉండవే ఎంత గయ్యాడి గంప ఉండవే గా పోరగాన్ని కూడా నేర్పుతావే నువ్వు నేర్పందాడు ఎట్లా వస్తాడు ఎట్లా రాకుండా ఉంటాడు ఎవరో బాడుకావు రాత్రి తినమంటే నిన్ను నీకేం నేర్పిండ్రా మీ అమ్మమ్మ లేక అబద్ధాలు ఆడేటట్టు ఉండేమ్రా అబద్ధాలు ఆడతాడు పొద్దుగాల కోడలు పిల్లలు చెప్పారు చాలా తాగమని ఏవతి కోడలి పిల్ల నా కోడళ్ళు ఒత్తాసు వాళ్ళక కాళ్ళకు నన్ను చేసుకున్నావా నన్ను పెట్టుకున్నావా నిన్ను చేసుకున్నందుకనే చేసుకున్నాడు ఇట్లా చెయ్యడు అవునే నిన్ను చేసుకున్నప్పుడు సంధి నెత్తి మీద ఇత్తులు దులిపిందంటే నీ తాను ఏ నా సుఖం కాలే చూడు ఎక్కడ తిరిగి పిల్లలగానే సుఖం ఒక్కటే అది కూడా నేను చేసుకున్న నాడు నుంచి ఇయ్యాల మారుతాడేమో రేపు మారుతాడేమో రేపు మారుతాడేమో ఇయ్యాల బుద్ధి వస్తుంది రేపు బుద్ధి వస్తుంది అంట అని భగవంతునికి మొక్కుతుండా నీకు రాదురా సత్యదాకా కూడా నీకు బుద్ధి పోయలే దేవుడు శివుని ఎత్తుడు పోయలే అవునే నాకు నేర్పుతున్నావా నువ్వు నాటకం అంతా నాటకము నా అయ్య ఆవురా బాలసంత పొల్లు ఆడినట్టు నిన్న రాగానే నీవు నీ చెల్లెలు పాటలు పాడు అన్నారా పాటలు నేను వాడరా ధర్మం పాటలు రావు అవును పాటలు వస్తాయి గయ్యాడి గంపలకి ఎదురనికే దుంకనికే ఆడి మీద యుద్ధం చేద్దామా ఈ దాని మీద యుద్ధం చేద్దామా గదే నీకు వచ్చేది ఆ దానికి తప్ప ఇంకేం రాదు నువ్వు ఇంతకు మనుషుల కుట్టాలేవే మానవతల కుట్టినవే అగో గడ పెద్ద రోడ్ వేస్తుండ్రట ఆ రోడ్ కింద లారీలు నడుస్తుంట పోయి సావుపో పోయి అప్పుడైనా నీకు ఎదార్త మంచి చేంత అవుతుంది మాకు కూడా సుఖం అనుకుంటాం నేను నా కొడుకు నా సామును కోరుకుంటున్నా అంతే నేను చచ్చినాక బిచ్చగలవైతేవరా నీకు మెతుకులు కూడా దొరికాయి నా కోడలు మంచిగా పెడతారే అడక తినుకుంటే పోతావు నేను చచ్చిన తెల్లారి నా కోడళ్ళు పెడతారే కాదు ఒకటి ఏరవని పొద్దుగాడు పొద్దుగాల నుంచి బుక్కెడు పోలేడము బద్మానిగాడే నా పిల్లగాన్ని కూడా కనగండ్ల చేసేద్దలేరమ్మా నాయమ్మా ఎవరిని బతుకు జడా పో గులగానికి అంట బెతుకలే ఎట్టగట ఈ బొమ్మ అన్ని వండి పెడుతుండే ఈ అవ్వ ఎక్కడ పక్కిడిదానా ఉండవే ఇక్కడ బుట్టి దాసరాళ్ళ గిట్ట పుట్టినవా ఏమి నేను ఎవరు కుట్టినా నాకు తెలిసి రాళ్ళు కొట్టేటోళ్ళకి పుట్టినా అది అంతే కట్టేటోళ్ళకే పుట్టినావు అందుకే అదే బుద్ధి ఉండదు అదే గుణం ఉండదు నీ అవ్వ నీ బతుకు జడ నీ బతుకులా అనుభవ సావుపో ఇక్కడ పోయి సావుపో నాయన ఇంకా సాకలి వాడతా మళ్ళీ ఇంటికి పోయి వెళ్ళిళ్ళు దేపో ఎడకపోతుంది మరి ఒలిరారు ఈ ఆశకు రాలేదు దీనికి అందుకే నీళ్ళు తాగే బయట గడ పోయి సావుపో ఆ చిల్లర వాడి పోరా రాయిపోయి తీసుకొని పోరా నడు ఇడికెళ్ళి కొడక నడు పో నీ బతుకులా మనవాయి నీ బతుకు జడ అక్కడ పోయి ఆ చిల్లరన్న వాడు సావా రోడ్డు మీద అన్నవాడు టక్కరాయి సావు పోవే ససపో సచ్చి సావు నీ మోకంలో గుండు కొట్ట
అందరు అనుకోవచ్చు అమ్మా నీకు అంత గయ్యాలి తనం పనికిరాదు కొమరమ్మ, కొడుకులను కూడా జర చూడాలి, బిడ్డలను కూడా చూడాలి, అల్లుళ్ళను కూడా చూడాలి, కోడళ్ళను కూడా బిడ్డలాక చూడాలంట అని మీరు నాకేం పతి చెప్పకుర్రి. నాకు తెలియని సంసారం కాదు, ఎవరు చెప్తే వినేది కాదు కొమరక్క. న్యాయమని తెలుసు. లోపటింట్లో ఎంత విసుకుతారో, లోపటింట్లో అరిచేతుల ఒడ్ల కింద లేచి నలిచినట్టు నలుస్తారు. ఏమనుకుంటారు? లోపల చూస్తున్నారు, లోపటి సంసారం మీకు చూపిస్తున్నాను. బయట సంసారం చూపిస్తేనే మీకు ఇంత కోపం వస్తున్నది. లోపల నన్ను ఎంత విసుకుతున్నారు, నలిచి నశం ఎక్కిస్తున్నారు నాకు. చూడుండ్రి రేపు నా బిడ్డకు ఫోన్ చేసి పిలిపించి ఇలా ఆట పట్టి పోతే, ఇలా సంగతి చెప్పపోతే నా ఎక్కబెట్టి కొడుక వస్తున్నప్ప భారతమ్మ 2 సీసాల అవును తాగుతారా? 4 సీసాల కళ్ళు 6 గుడ్డు బజ్జీలు తిని పోయి నా అయ్యే తెచ్చిన మంచం మీద వండి బర్ర గురకలు కొట్టుకుంటా, బుర్ర గురకలు కొట్టుకుంటా, పర్ర పిత్తులు విత్తుకుంటా వండుకుంటా. ఎవడేం పెట్టాడో చూస్తా. ఒరే మధు రారా. అమ్మ వదిన అన్నీ వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారన్నా? అతను తొలినిక పోయినరా? నేను వచ్చిన దాకే ఉండలేదు. వేసుకున్నావురా కూర? చికెన్ బగారా అన్నమన్నా. చికెన్ ఏడుదిరా? లోపల ఉందా? ఒరే నాకు చికెన్ కనిపించలేదురా. నేను ఇప్పుడు మరి కారం పొడి వేసుకొని తింటున్నారా? కొంచెం తెప్ప బిడ్డ. ఊరికన్నా ఇప్పుడు వచ్చాను, నేను రాలేను మళ్ళీ తిన. ఊరు తిరుగుతా ఊరుకో మాట నేర్చుకొని. అవునా అమ్మా? నేను పోనక్క, మీరు 100 చెప్పినా నేను పోనని చెప్పినా కదా, ఎందుకు పో అంటాను? దీని బల్బు చూడు, మా అమ్మ బల్బు ఏమో అట్లా, ఇదేమో దీని బల్బు ఏమో ఇట్లా పోద్దా అంటే పిల్లలు బీకొని వస్తుంది. నువ్వు ఉన్నావురా ఏ వీడికిరా? ఆ వాళ్ళ పోంటే అమ్మల కలిసి చెమ్మచెక్కలు ముచ్చట్లు పెట్టుకొని తిరుగుతావు. ఇక వీడున్నాడు, వీడు ఎందుకు ఉన్నాడో కూడా తెలియదు. ఏ వీడుకున్నాడు తెలియదు. ఇక తాగుతాడు ఉన్నాడు, ఆ తాగుతాడు బదాలు పట్టుకొని వాడు తాగొస్తాడు. నా నెత్తిన ఇత్తు దులిపిన కాడ నుండి ఏమంటే ముసలాడు నా మెళ్ళ పుస్తెళ్తాడు కట్టిండో. ఏమైందంటేమరా? నువ్వు రావా? ఇల్లు నన్ను ఉరే సంపతరు నేనన్నా చేస్తా. నేను ఆయన మామూలుగా వెళ్తలేడు ముసలి కొడుకు. అమ్మ నీకేమో దమ్మాకి లేదా బిడ్డ?